కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కింది నుంచి పైకి వచ్చిన వాళ్ళలో శేఖర్ మాస్టర్ ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తూ పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే ఆయన ఢీ షోలో న్యాయ నిర్ణేతగా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే అందులోని యాంకర్ శేఖర్ మాస్టర్ గురించి నోరు జారారు. ఒక హీరోయిన్తో అఫైర్ ఉందంటూ స్టేజ్ మీదే లీక్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ప్రస్తుతం బుల్లితెరపై డాన్స్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే షోల్లో ఢీ కూడా ఒకటి. ప్రతి వారం ఈ షో బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ షోకి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే. ఈ షో నుంచి ఎంతో మంది డాన్సర్స్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకరు శేఖర్ మాస్టర్. ప్రస్తుతం ఈ షోకి ఆయనే జడ్జిగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. తాజాగా ఒక ప్రోమో అయితే వచ్చేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో విషయానికొస్తే సెలబ్రిటీ డాన్స్ షోగా తెలుస్తోంది. ఈ ప్రోమోలో నందు యాంకర్గా చేస్తున్నారు. ఈ షోలో పలువురు సెలబ్రిటీలు డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక వారికి శేఖర్ మాస్టర్ తనదైన శైలిలో వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ పై కామెంట్ చేశారు. ఈ షోలో హైపర్ ఆది కామెడీ బానే చేశాడు. శేఖర్ మాస్టర్తో పాటు అందాల భామ ప్రణీత కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది. హ్యాపీగా సాగుతున్నటువంటి ఈ ప్రోమోలో యాంకర్ శివ చేసిన కామెంట్స్తో ఈటెక్కింది. యాంకర్ శివ గురించి సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్తో ఫేమస్ అయ్యారు. మొన్న బిగ్ బాస్ సీజన్ సెలబ్రిటీల ఇంటర్వ్యూస్‌లో మరింత పాపులర్ అయ్యారు. ఇక ఈ యాంకర్ ఢీ షోలో పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తోంది. సో, ప్రోమోలో శేఖర్ మాస్టర్ ఒకటి అడగాలంటూ నోరు జారారు. "మీకొక హీరోయిన్‌కి అఫైర్ ఉందని రూమర్స్ నడుస్తున్నాయి" అంటూ యాంకర్ శివ అడుగుతారు. దీంతో శేఖర్ మాస్టర్ సీరియస్ అవుతారు. "ఏం మాట్లాడుతున్నావు? నాకో ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారంటూ ఫుల్ ఫైర్ అవుతారు. ఎవర్రా ఈడిని తీసుకొచ్చిందని మండిపడతారు శేఖర్ మాస్టర్. వాడిని పంపిస్తారా లేదా నన్ను ఎళ్ళిపోమంటారా అంటూ శేఖర్ మాస్టర్ ఫైర్ అవుతారు. ప్రస్తుతం శివ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా శేఖర్ మాస్టర్ వినకుండా షో నుంచి బయటికెళ్తాడు. దీంతో సెట్‌లో వాళ్ళంతా షాక్ అవుతారు. పక్కనే ఉన్న ప్రణతి కూడా అలా షాక్‌లో ఉండిపోతుంది. ఏ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇంకా మీరు ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. సో, ఏది ఏమైనా డీలో ఇయన్నీ మామూలే. మనకంతా తెలిసిందే కదా! వాళ్ళు తగ్గేదే లేదంటూ ప్రోమోలు జేస్తారు. తీరా మ్యాటర్‌లో అయితే అక్కడ తుఫిడీలు తప్ప ఇంకేం ఉండవు. సో, ఎన్నేళ్లుగా 'జబర్దస్త్' వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు 'ఢీలోను', 'శ్రీదేవి డ్రామా కంపెనీలోను' ఈ మల్లె వాళ్ళు చేసే ప్రాంకులు తట్టుకోలేకపోతున్నాంరా బాబోయ్! అదేదన్నా ఉంటే పక్కకు తీసుకెళ్ళి కుమ్మేస్తారు తప్ప ఇట్ట డిస్కషన్ పెట్టి ఎవడైనా ప్రోమోలు చేస్తారా? కదా! ఆ లాజిక్ మిస్ అయితే ఎలాగండి?